కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గజ కొనసాగుతోంది. మదగజం బీభత్సంతో కాగజ్ నగర్ కారిడార్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏనుగును సరిహద్దు దాటించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రంగంలోకి దిగారు మరో 6 బృందాలు. మొత్తం 120 మంది సిబ్బందితో మినిట్ టు మినిట్ ట్రాకింగ్ కొనసాగుతోంది. థర్మల్ డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతోంది అటవీ శాఖ. అర్ధరాత్రి అడవిని వదిలి రోడ్డుపైకొచ్చింది ఏనుగు. రాత్రి 7 గంటలకు ఒకసారి, అర్ధరాత్రి 11 గంటలకు మరోసారి రోడ్డుపైకొచ్చింది ఏనుగు. సులుకుపల్లి దగ్గర ఆర్టీసీ బస్సుకు అడ్డొచ్చింది మదగజం. ప్రయాణికుల అరుపులతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది ఏనుగు. ఏనుగు దాడిలో ఇప్పటికే 2 రైతులు మృతి చెందారు. ఆహారం కోసం ఎకరం వరి పొలాన్ని నాశనం చేసింది ఏనుగు. మదగజం దాడులతో భయంతో వడికిపోతోంది కాగజ్ నగర్ కారిడార్. మరో ప్రమాదం జరగకుండా విలేజ్ ప్రొటెక్షన్, మొబైల్ టీమ్స్, ఎలిఫెంట్ ట్రాకింగ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ ఉదయం మరోసారి 5 గంటలకు డ్రోన్ కెమెరాకు ఏనుగు చిక్కింది. మదగజాన్ని మహారాష్ట్ర సరిహద్దు దాటించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ఇక్కడ 3 బాక్సెస్ చూస్తున్నాం. ఆ 3 బాక్సుల్లో మదగజం కనిపించిన తీరు, అది చేసిన చేష్టల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్ లో చూస్తే కొండపల్లి పొలాల్లో బీభత్సం సృష్టించింది. కొండపల్లి పొలాలలోకి దూసుకు వెళ్లిన ఆ ఏనుగు అక్కడ పొలాల్లో ఉన్న పంటని మొత్తం నాశనం చేసింది. ఇక సెకండ్ బాక్స్ చూస్తున్నాం. సులుకుపల్లి రోడ్డుపై హల్చల్ చేసిన ఆ ఏనుగును చూస్తున్నాము. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. డ్రోన్ కెమెరాలో ఏనుగు రోడ్డుపైకొచ్చి బీభత్సం సృష్టించిన ఆ దృశ్యం డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక థర్డ్ బాక్స్ లో చూస్తే అర్ధరాత్రి సులుకుపల్లి దగ్గర కనిపించింది ఏనుగు. ఇలా ఆర్టీసీ బస్సుకు ఎదురు రావడంతో ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో అది తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే మహారాష్ట్ర సరిహద్దును దాటించేందుకు ప్రస్తుతం అధికారులు ఆపరేషన్ గజని కొనసాగిస్తున్నారు. కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గజ కొనసాగుతోంది. మదగజం బీభత్సంతో కాగజ్ నగర్ కారిడార్ లో టెన్షన్ నెలకొంది. అయితే ఏనుగును సరిహద్దు దాటించేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.